ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఫినిష్ చేయాలి అంటే వాళ్ళ మీద అతిపెద్ద అబద్ధపు ముద్రలు వేస్తూ ఉంటారు. మన దేశంలో అలాంటి అతిపెద్ద అబద్ధాలని ప్రచారం చేసే ఫ్యాక్టరీలుగా వాట్సాప్ యూనివర్సిటీ బీజేపీ ఐటీ సెల్ మారిన తర్వాత చాలా పెద్ద పెద్ద అబద్ధాలు చాలా తేలిగ్గా జనాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పాలిటిక్స్ లో వీళ్ళు మొదలుపెట్టిన ఈ విష సంస్కృతి ఇప్పుడు మన దేశంలో కొంతమంది రాహుల్ గాంధీ హిందూ కాదు ముస్లిం అని చెప్పి నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే కదా, ఏముంది కొత్తగా అనుకున్నా. కానీ రీసెర్చ్ చేస్తుంటే మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి చెప్పి తీరాల్సినవి చాలా ఉన్నాయి ఈ ఇష్యూలో అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మన దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర తెలిసిన వాళ్లకు నెహ్రూ ఫ్యామిలీ హిస్టరీ గురించి బాగా తెలుసు. ఇక్కడ చాలా మందికి పెద్దగా తెలియని నెహ్రూ కుటుంబ మూలాల గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానో నేను చివరిలో చెప్తాను. నెహ్రూ ఫ్యామిలీ చరిత్ర అనేది జవహర్ లాల్ నెహ్రూ ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూతోనే మొదలవలేదు. ఎందుకంటే మనకు ఇండియా ఫ్రీడమ్ ఫైట్ లో వీళ్ళిద్దరి పేర్లు బాగా తెలుసు. బాగా చదువుకొని తద్వారా వచ్చే అవకాశాలు అందుకున్న బ్రాహ్మణ కశ్మీరీ పండిట్ల కుటుంబంగా నెహ్రూల కుటుంబానికి 350 ఏళ్ల చరిత్ర. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన తండ్రి గంగాధర్ నెహ్రూ. ఆయన 1857 లో చివరి మొఘల్ కొత్వాల్ అంటే పోలీస్ ఆఫీసర్ గా నెహ్రూ తాత గంగాధర్ నెహ్రూ పనిచేశారు. ఢిల్లీ చివరి పోలీస్ చీఫ్ అయిన ఈ గంగాధర్ నెహ్రూను కూడా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వదలలేదు. అతని పేరు గియాజుద్దీన్ గాజీ అని కొందరు, సయ్యద్ ముబారక్ షా అని కొందరు వాట్సాప్ లోనే రకరకాల డాక్యుమెంట్లు పుట్టించి వీళ్ళు హిందువులు కాదు ముస్లింలోని కథలల్లారు. ఇది అలహాబాద్ కోర్టు డాక్యుమెంట్. నెహ్రూ ఫోర్ ఫాదర్స్ గురించి ఏముందో చూడండి. నెహ్రూ అనేది ఇంటి పేరుగా ఎలా మారిందో కూడా ఇక్కడ ఉంది. నెహ్రూ ఫోర్ ఫాదర్స్ కశ్మీర్ కు చెందిన బ్రాహ్మణ కౌల్ పండిట్స్ వాళ్ళు. నెహ్రూ ముత్తాత పండిట్ రాజ్ కౌల్ చాందినీ చౌక్ పక్కన వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు. వాళ్ళ ఇంటి పక్కనే ఒక కాల్వ వెళ్లేదంట. కాల్వని హిందీలో నహర్ అంటారు. ఆ నహర్ పక్కన ఉన్న ఇల్లు, నహర్ పక్కన ఉండే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి నహ్రూస్ క్రమంగా నెహ్రూస్ అని పిలవడం మొదలైంది. అలా కౌల్ స్థానంలో నెహ్రూ అనేదే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అందుకే గంగాధర్ నెహ్రూ ముత్తాత పేరు పండిట్ రాజ్ కౌల్. ఆయన కొడుకు అంటే గంగాధర్ నెహ్రూ తండ్రి పేరు పండిట్ లక్ష్మీనారాయణ్, ఆయన తండ్రి పేరు మౌసారాం కౌల్. గంగాధర్ నెహ్రూ తాత లక్ష్మీనారాయణ నెహ్రూ కశ్మీరీ పండిట్స్ కాబట్టి, కశ్మీరీ బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళ పేర్లలో పండిట్ అనేది ఉంది. కొంచెం బుర్రలో కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నెహ్రూ ఫ్యామిలీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ వైపు వెళ్లడం వెనుక ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ చారిత్రక కారణంగా ఉంది. మోతీలాల్ నెహ్రూ తండ్రి గంగాధర్ నెహ్రూ అంటే జవహర్ లాల్ నెహ్రూకి తాత. 1857 లో బ్రిటిష్ రాజులో పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను కదా. మొదటి స్వాతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఈ గంగాధర్ నెహ్రూ ఆధ్వర్యంలోనే తిరుగుబాటు జరిగింది అని చెప్పి గంగాధర్ నెహ్రూ ఇంటిని కొత్వాల్ ఆయన ఇంటిని బ్రిటిషర్స్ ఆయన కళ్ళెదుటే తగలబెట్టేశారు. దీంతో ఆ కుటుంబ సంపద అంతా కూడా ఆవిరైపోయింది. అప్పటికి మోతీలాల్ నెహ్రూ నెలల పసిబిడ్డ. కొన్నాళ్ళకే గంగాధర్ నెహ్రూ చనిపోయాడు. తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా మోతీలాల్ నెహ్రూకి తెలియదు. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ పూర్తిగా కష్టాల్లోనే పెరిగారు. ఆ కష్టాలకు కారణము బ్రిటిష్ వాళ్ళు మా ఇంటిని తగలబెట్టడమే అనేది బాల మోతీలాల్ నెహ్రూ మదిలో బలంగా ముద్రించుకుపోయిన ఇన్సిడెంట్. సో తమ ఇంటిని కాల్ చేసిన బ్రిటిషర్స్ ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనే కసితోనే ఆయన పెరిగి పెద్దయ్యారు. మోతీలాల్ నెహ్రూ బాగా చదువుకుని దేశంలోనే నంబర్ 1 లాయర్ అయ్యి కోట్లకు పడగలెత్తారు. కొడుకు జవహర్ లాల్ నెహ్రూను కూడా అదే లక్ష్యంతో పెంచి పెద్ద చేశారు. అందుకు తగ్గట్టే ఆయన్ని ఫారెన్ పంపించి ఉన్నత చదువులు చదివించారు. అలా మోతీలాల్ నెహ్రూ సంపాదించిందంతా కూడా ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ కోసం ఆయన చాలా ఉదారంగా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటిదాకా మోతీలాల్ నెహ్రూ ఫ్రీడమ్ ఫైట్ లోకి వచ్చేదాకా కూడా పోరాడడానికి చాలా మంది లీడర్స్ ఉన్నారు. బ్రిటిషర్స్ మీద పోరాడేంత ఎక్కువగా ఆర్థిక శక్తి అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి లేదు. మోతీలాల్ నెహ్రూ వచ్చిన తర్వాతనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఒక 1000 ఏనుగుల బలం వచ్చింది పోరాడడానికి మనుషులుంటే సరిపోదు, గుండె నిండా ధైర్యం ఉంటే సరిపోదు కదా, చాలా ఆర్థిక వనరులు కూడా అవసరం తట్టుకొని నిలబడాలి అంటే. సో ఆ ఆర్థిక వనరుల్ని సమకూర్చిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. తను అలహాబాద్ లో తన కుటుంబం ఉండడానికి ఎంతో ప్రేమగా కట్టుకున్న ఆనంద్ భవన్ ఇంటిని మోతీలాల్ నెహ్రూ ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం కేటాయించేశారు పూర్తిగా. అలా ఆనంద్ భవనే ఆ తర్వాత స్వరాజ్ భవన్ అయింది. ఫ్రీడమ్ ఫైట్ కి ప్రధాన కార్యక్షేత్రంగా మారింది. 1919 1920 మధ్య ఐఎన్సీ ప్రెసిడెంట్ గా కూడా మోతీలాల్ నెహ్రూ పనిచేశారు. మోతీలాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత నెహ్రూ ఆర్థిక మేధోపరమైన లీడర్షిప్ తో స్వాతంత్ర సమరయోధులంతా కలిసి ఉద్యమించారు, స్వాతంత్రాన్ని సాధించారు. 1947 లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నేషన్ బిల్డింగ్ కోసము జవహర్ లాల్ నెహ్రూ తన ఆస్తుల్లో 98% ఆస్తుల్ని దేశానికి రాసిచ్చేశారు. అప్పట్లోనే 196 కోట్ల రూపాయలని నేషన్ బిల్డింగ్ కోసం ఫండ్ చేశారు జవహర్ లాల్ నెహ్రూ అని
కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. బీజేపీ లీడర్లు నరేంద్ర మోదీ చాలా ఎక్కువగా ఓన్ చేసుకున్న ఏకైక స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి పటేల్ నెహ్రూకి వీరాభిమాని. నెహ్రూ అంటే ఆయనకు ఎంతో గౌరవం. నెహ్రూను మొత్తం ఫ్రీడమ్ ఫైట్ లో ఒక లీడింగ్ లైట్ గా అభివర్ణిస్తూ ఒక లెటర్ రాశారు. నెహ్రూ ఈ దేశం కోసం ఎంతగా శ్రమించాడో నాకంటే బాగా ఎవరికి తెలీదు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ లెటర్ లో చెప్పారు. అలాంటి నెహ్రూని ఇవాళ ఒక దేశద్రోహిలాగా ప్రచారం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూకి 1917లో కూతురు ఇందిరా పుడితే 1924లో ఒక బాబు పుట్టాడు. కానీ ఆ బాబు పుట్టిన కొన్ని వారాలకే చనిపోయాడు. దీంతో ఇందిరా మాత్రమే నెహ్రూకి ఏకైక వారసురాలయ్యారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ నెహ్రూలతో కలిసి చురుగ్గా పనిచేసిన ఈ ఫిరోజ్ జహంగీర్ గండి అనే యువకుణ్ణి ఇందిరా నెహ్రూ ప్రేమించారు. అతను పార్సీ యువకుడు. అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పర్షియా నుంచి ఇండియాకు వలసొచ్చి ఉంటున్న వాళ్ళు గుజరాత్కి వచ్చారు. సో అలా వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు. ఫిరోజ్ జహంగీర్ గండి మహాత్మా గాంధీ ఫాలోవర్. మహాత్మా గాంధీ మీదున్న గౌరవంతో అభిమానంతో తన పేరుకు ఉన్న గండిని గాంధీగా మార్చుకుని ఇందిరాతో పెళ్లికి ముందే ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయ్యారు. 1942లో హిందూ సాంప్రదాయాల ప్రకారము ఇందిరా ఫిరోజ్ గాంధీల పెళ్లయింది. ఆ పెళ్లికి సంబంధించిన రేర్ వీడియో ఇది, ఒకసారి చూడండి. ఇందులో ఇందిరాగాంధీ పక్కనే నెహ్రూ కనిపిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత 7 అడుగులు నడవడము ఇవంతా కూడా ఈ వీడియోలో మనకు కనిపిస్తాయి. इलाहाबाद आनंद भवन की तस्वीर है, अग्नि के साथ फेरे लेते हुए फिरोज गांधी और इंदिरा गांधी. ఈ పెళ్లి తర్వాత ఇందిరా నెహ్రూ కాస్త ఇందిరా గాంధీగా మారారు. ఫిరోజ్ ఇందిరా గాంధీల పిల్లలు రాజీవ్, సంజయ్ గాంధీ పేరుని క్యారీ చేశారు. ఫిరోజ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలు కూడా పార్సీ మతమైన జొరాస్ట్రియన్ ప్రకారం జరగలేదు, హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగాయి. ఎందుకంటే ఇప్పటికీ ఆయన సమాధి ఉంది. పార్సీలకు సమాధులే ఉండవు. వాళ్ళ డెడ్ బాడీని రాబందులకు ఆహారంగా వేసేస్తారు. అలాగే రాహుల్ గాంధీ తల్లిదండ్రులైన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అలాగే రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీకి తలకొరువు పెట్టిన వీడియో కూడా ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఇది చూపించి కూడా రాహుల్ గాంధీ హిందుత్వాన్ని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనము ఇప్పుడున్నాం. ఈ మొత్తంలో రాహుల్ గాంధీ కుటుంబ మూలాల్లో ఎక్కడా కూడా ముస్లింస్ లేరు. బీజేపీ పాలకులు రాహుల్ గాంధీని ముస్లింగా చిత్రీకరించడానికి పుట్టించిన అతిపెద్ద అబద్ధమే ఫిరోజ్ గాంధీని ఫిరోజ్ ఖాన్ గా చేస్తున్న ప్రచారము. ఆయన ఒక ముస్లిం అని చెప్పి తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్న తీరు అది. సో ఇలా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందుకు నెహ్రూ చేసిన త్యాగాల గురించి చెప్పాల్సిన అవసరం వస్తోంది. ఇప్పుడు సాధారణంగా వారసత్వ రాజకీయాల్ని మనం వ్యతిరేకించాల్సిందే. నెహ్రూ కుటుంబంలో అధికారం మాత్రమే వారసత్వంగా రావట్లేదు, చాలా పెద్ద పెద్ద త్యాగాలు కూడా వారసత్వంగా వస్తున్నాయి ఆ ఫ్యామిలీకి. మోతీలాల్ నెహ్రూ తన సంపాదన మొత్తాన్ని కూడా స్వాతంత్రోద్యమానికి ఖర్చు చేస్తే జవహర్ లాల్ నెహ్రూ వారసత్వ ఆస్తులన్నీ కూడా దేశానికి రాసి చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలను త్యాగం చేశారు దేశం కోసం. ఈ త్యాగాల మధ్య పెరిగాడు కాబట్టి బహుశా రాహుల్ గాంధీలో ఎలాగైనా సరే ప్రధాని అయి తీరాలి అన్న అధికార దాహము, అధికార కాంక్ష పెద్దగా కనిపించదు. అందుకోసం కొత్త కొత్త ఎన్నికల వ్యూహాలకి, దిగజారుడు ఎన్నికల వ్యూహాలకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాహుల్ గాంధీలో కనిపించకపోవడం వల్ల రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీని నరేంద్ర మోదీకి సమఉజ్జీగా మార్చింది. భారత్ జోడో యాత్ర తర్వాతే రాహుల్ గాంధీ బలహీన వర్గాల గొంతుగా బలంగా మారారు. అందులో భాగంగానే కులగణన చేసి దేశ సంపదలో ఏ కులం వాటా ఎంత ఉందో తేల్చి ఆ కులం వాటా వాళ్ళకి దక్కేలాగా చెయ్యాలి అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు కులగణనని. నిజానికి రాహుల్ గాంధీ మూలాలేంటి? వాళ్ళది కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం, కశ్మీరీ పండిట్స్ వాళ్ళు.